ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తట్టువారిపల్లి చెరువు సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం. ఇద్దరు చిన్నపిల్లల తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి. వడ్డీ వ్యాపారస్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గంలో 3 బాధితులకు స్వయంగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మమేకమై 1,80,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో వారి ఇండ్ల వద్దకే వెళ్లి లబ్ధిదారులకు స్థానిక కుటుంబ నాయకులతో కలిసి చెక్కులను అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎం షాజహాన్ బాషా గారికి జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేయడమైంది. పలంనేరు మండలం గొబ్బిళ్లకొట్టూరు గ్రామం నందు మల్లిక అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పలంనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితురాలి భర్త మేస్త్రి పనిచేసేటువంటి హరికృష్ణ మరియు బంధువులు మాట్లాడారు. తాము ఎవరి ఇంట్లో లేని సమయంలో బ్యాంకులో పనిచేసే సిసింద్రి వడ్డీ వ్యాపారం చేసేటువంటి సీనప్ప అనే వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మల్లికపై దాడి చేశారని ఆరోపించారు. మేము ఇంటికి తిరిగి చేరుకునేటప్పటికి మల్లిక ఉరివేసుకున్న స్థితిలో ఉంది. సిసింద్రి సీనప్ప అనే వారిద్దరూ దాడి చేయడంతో మల్లిక మనస్తాపం చెంది ఉరివేసుకుందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కాగా బాధితులు మాట్లాడుతూ ఇద్దరు చిన్నపిల్లల తల్లి ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో వారు తల్లి లేని పిల్లలయ్యారు. మల్లిక మృతి చెందినందుకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి 3 ఏళ్ళుగా నుంచి వడ్డీ కడుతున్నాం సార్. 3 ఏళ్ళుగా నుంచి తిని ఇప్పుడు మేము ఇంటికాడ లేని టైం చూసి మా భార్యను కొట్టి వాడు ఎట్లా లేనా సార్. ఎవరు ఆ మనిషి పేరేమి? అంటే వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారము. నాకు 10 మంది బలగం ఉన్నారు. 10 మందిని రక్షిస్తాను. ఇంటి వరకు ఇంటి మీద దౌర్జన్యం చేస్తాను, దౌర్జన్యం చేస్తాను. అట్లనే ముందు దౌర్జన్యం చేశాడు. అదేలాగా ఈ పొద్దు వచ్చి ఆ పాప పట్టుకొని పాయిపోయినారు. ఇప్పుడు 3 ఏళ్ళు కడతానే ఉన్నా. 4 ఏళ్ళు సార్. ఎన్ని పర్సెంట్ తిరుగులొడ్డు వేసినారు సార్. 9% తిరుగులొడితే కట్టి ఏం వ్యాపారం చేసేదా? బ్యాంకులో పనిచేస్తాడు సార్. బ్యాంకులో పనిచేస్తాడు. యా బ్యాంక్ లో? బిజినెస్ ఎక్కువ సార్. కోటక్ మహేంద్ర మండీలో ఉండే బ్యాంక్ సార్. అదే కోటక్ మహేంద్ర. అక్కడ ఇంకా డబ్బులు తెచ్చేది ఊరు మీద సర్లేదు. ఆడోళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడేది. ఆడోళ్ళు పుట్టే సీర పట్టు లాగేది, జాకెట్లు పట్టుకునేది, తోసేది, ఇళ్ళ మీద రాళ్ళు వేసేది. వాళ్ళు తెలిసిన వాళ్ళంతా 10 మందిని రప్పించేది, ఇంటి మీద రాళ్ళు వేపించేది, దుర్దోజనం చేసేది, దౌర్జన్యం చేసేది. ఏం చేయాలి సార్? చిన్నప్పుడు ఇంకా మాకు అమ్మ నాయన ఎవరు లేరు. ఈ పిల్లల్ని పెట్టుకొని సాకుంటా అంటే వాడు వచ్చి ఒప్పుకట్లేదు అనేసి మీద గలాటుకు వచ్చి ఏం చేయన్నారు సార్. ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయింది. మా భార్య ఉరి పోసుకొని చనిపోయింది సార్ అప్పు వలన. వాడు తను పడితే కాలు దెబ్బ తగిలింది సార్. పట్టినాడు చూసే వాళ్ళు తిరుగుతా నవ్వుతారని ఆ పాప ఉరి పోసుకుని సార్. దౌర్జన్యం చేసినా సార్. 2 మంది ఇంటికాడ పోయి 2 మంది సార్. సీనప్ప, సిసింద్ర, గాడిది లంజన్ అడిగి రోడ్కు వచ్చినట్లు సార్. మీరే న్యాయం చేస్తారు. చిన్న పిల్లలు సార్ మాకు సార్. మదనపల్లి గ్రామీణ మండలం తట్టువారిపల్లి చెరువు సుందరీకరణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ చేశారు. చెరువు స్థలం కొందరు కబ్జాదారులు ఆక్రమించుకున్నారని, అక్రమాలను స్వాగతం చేసుకుని చెరువు సుందరీకరణ పనులు చేపట్టి ఓటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిమ్మనపల్లె మండల కేంద్రంలోని బస్టాండ్ నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. నెల్లూరుకు సంబంధించిన కోలాటకట్ట బృందం సీతారామ లక్ష్మణ వేషధారంతో భక్తులు ఆకట్టుకున్నారు. పురవీధుల్లో స్వాములవారి ఊరేగింపు కార్యక్రమంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంగళపేట భయమ్మ శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు గత 3 రోజులుగా ఆలయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెంగంవారి పల్లెకు చెందిన కార్ల మల్లికార్జున ఆలయ ఆవరణ అభివృద్ధికి 25,000, స్వాముల వారికి కళ్యాణోత్సవ సందర్భంగా 5,116 అందించడం జరిగింది. అనంతరం ఉత్సవాల భాగంగా లడ్డు వేలం పట్ట ద్వారా 50,000 రూపాయల ఆదాయం అందినట్లు ఆలయ ధర్మకర్త శంకరయ్య తెలిపారు. అనంతరం రాత్రి వేళ జాతరకు వచ్చే భక్తులకు చింతపర్తికి చెందిన విద్యాసాగర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త శంకరయ్య మాట్లాడుతూ భక్తి శ్రద్ధలకు ప్రతీకగా హనుమ జయంతి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని, కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగలు హనుమ జయంతి కూడా ఒకటి ఉందని, ఇలా 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భయమ్మ, శంకరయ్య వారి కుటుంబ సభ్యులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, వసంత మునిరత్నం, సింగిల్ వండర్ అధ్యక్షులు, కోట రమణ, డైరెక్టర్లు చిన్నరాయుడు, చిన్నబాబు, విజయ మురళి, ఆలయ కమిటీ సభ్యులు సిరి జయరాం, మంగళంపేట ఈశ్వరయ్య, గంట రామకృష్ణ, సూరిబాబు, రమేష్, ప్రభాకర్, రమణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ భక్తుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊపు రామచంద్ర, శ్రీనివాసుల నాయుడు, మోడెం సిద్దప్ప, కమలామర కేశవ్, రెడ్డి రాయల్, డాన్స్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, రమేష్ రెడ్డి, కేవి నాగరాజు, కౌన్సిలర్ శివయ్య, వేమయ్య, జెసిబి వేణు, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, రఘుపతి నాయుడు, కవిత, బాలమణి శేఖర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లికి చెందిన మహేన్ రెడ్డి మరియు రమణమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం తన కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. కేశాలు దానం చేసిన లక్ష్మికు ప్రశంసా పత్రం, పూల మొక్కతో అభినందనలు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ 2 నెలల క్రితం కేశాల దానం మొదలుపెట్టడం జరిగిందని, ఇప్పటికే 5 మందికి ఉచితంగా విగ్గులు అందించినట్లు పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన లక్ష్మి మాట్లాడుతూ, తన వంతు ప్రయత్నంగా క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా కేశాలు దానం చేశానని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి, కేశాల దానం చేయడానికి గత 2 నెలల నుంచి చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం చాలా చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే వారి అందంలో సగభాగమైనటువంటి ఆ కేశాలను దానం చేయడం ఒక దాతృత్వానికి నిజంగా సల్యూట్. నేడు మదనపల్లికి చెందినటువంటి రమణమ్మ, మోహన్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి లక్ష్మి గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 79వ కేశాల దాతగా నమోదవడం చాలా చాలా ఆనందంగా ఉంది. బీటెక్ చదువుతున్నటువంటి లక్ష్మి గారు క్యాన్సర్ బాధితుల కోసం తన వంతు ఏదో ఒకటి చేయాలని చెప్పి కేశాల దానం చేశారు. ఈ కేశాల దానం ఎలా అంటే కదా 14 ఇంచెస్ లెంత్తో మనము కట్ చేసుకుంటాము. మదనపల్లి వీక్లో బ్యూటీ పార్లర్ అనేటువంటి విజయలక్ష్మి మేడం గారు తన సేవలు అందిస్తూనే ఇక 4 నుంచి 5 కేశాల ద్వారా ఈ విగ్గులు తయారు చేయడం జరుగుతుంది. అంటే ఈ క్యాన్సర్ బాధితులకు ఏమంటే మనము మనోధైర్యాన్ని ఇక డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలో జరుగుతున్న CPL 2 క్రికెట్ పోటీలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. టోర్నమెంటులో భాగంగా గురువారం CDCA GVSCS గ్రౌండ్లో ఉదయం నితిన్ వారియర్స్ మరియు పాయ్ వైస్రాయ్ జట్లు తలపడగా ఇందులో పాయ్ వైస్రాయ్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బి వినయ్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డును ముఖ్య అతిథిగా పాల్గొన్న పాయ్ వైస్రాయ్ మదన్ అందజేశారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన NK స్పోర్ట్స్ మరియు హైపీరియన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అత్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈ మ్యాచ్లకు ముఖ్య అతిథులుగా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుండ్లూరు శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ కోచ్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు. మహిళలపై నానాటికి పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలోని NGO హోంలో గురువారం ఐద్వా జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి సావిత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఐద్వా జెండాను ఎగురవేసి సల్యూట్ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సావిత్రితో పాటు CPM జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, SFI జిల్లా అధ్యక్షుడు నరసింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రథమ మహాసభలకు పట్టణ కార్యదర్శి రెడ్డి ప్రసన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ, మహిళా సమస్యలపై గలమెత్తి పాలకులను నిలదీసేందుకు ఐద్వా దేశవ్యాప్తంగా శక్తివంతమైన మహిళా సంఘంగా పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఐద్వాలో 1.30 కోట్ల మంది సభ్యులుండగా ఏపీలో 4 లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల తీవ్ర వివక్షత చూపుతున్నాయని ఆరోపించారు. కేంద్రంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మహిళలపై రోజురోజుకి దాడులు, అత్యాచారాలు పెచ్చిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోవడమేనన్నారు. వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాణ్యమైన మద్యం ఇస్తామని ప్రకటించారే తప్ప మంచి తిండి, వైద్యం, చదువు ఇస్తామని చెప్పలేదన్నారు. దీంతో ఏపీలో మద్యం ఏరులై పారుతోందని, గల్లీ గల్లీకి ఓ బెల్ట్ షాప్, మద్యం దుకాణం ఉండటంతో మందుబాబులు ఎక్కువై మహిళలపై అత్యాచారాలకు దారితీస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో గెలిచిన టీవీకే అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు వ్యవధిలోనే 780 మద్యం దుకాణాలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో బంగారం కొనొద్దని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక పేదింటిలో పెళ్లి చేయాలంటే తాళి, పుస్తలు కూడా కొనలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీ ప్రకటనల వల్ల బంగారం ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవడంతో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో శుభకార్యాలు జరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 బిడ్డలను కనాలనడం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళ 3 బిడ్డలను ప్రసవించాలంటే జీవన్మరణ పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత వారిని పెంచి పోషించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. నిత్యావసర ధరలు తగ్గించకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా బిడ్డలను కనాలని సూచించడం ఏమాత్రం తగదన్నారు. ఓ మహిళ 2 బిడ్డలను కనేందుకు సిజేరియన్ చేయించుకుంటే ఆ తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురై గర్భసంచి తీసుకునే పరిస్థితి తలెత్తుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90% మంది మహిళలు గర్భసంచి తీయించుకున్నారని, దీనివల్ల భవిష్యత్తులో వారు తీవ్ర అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉందన్నారు. ఓ తల్లి ఎంతమంది బిడ్డలు కనాలని చెప్పడం సరికాదని, అది వారి ఇష్టమని గుర్తు చేశారు. ఊకదంపుడు మాటలు చెప్పే ముఖ్యమంత్రి తనయుడు ఎంతమంది బిడ్డలను కనాలో చెప్పాడని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథులు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, మహిళలకు భద్రత కల్పించాలని, రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐద్వా మహిళలను చైతన్యం చేసి ఉద్యమ పోరాటాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కొరకు ఐద్వా నిరంతరం పనిచేస్తుందన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలను వంటింటికే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. 3వ బిడ్డను కంటే 2 ఎకరాల పొలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆదానికి కేవలం 99 పైసలకే ఎకరం భూమిని అప్పగిస్తున్న ప్రభుత్వం పేదలకు 2 ఎకరాల పొలం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఆదాని, అంబానీలకు దేశ రాష్ట్ర సంపదను దోచిపెట్టేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయే తప్ప పేదలకు ఆదుకునేందుకు సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఐద్వా చేపట్టే పోరాటాలకు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, అంగన్వాడీ, ఆశా సంఘాలు అండగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐద్వా సభ్యులు హాజరయ్యారు. మదనపల్లి సమీపంలో గల మీట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులకు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం కింద స్కాలర్షిప్లు లభించాయని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ను అందిస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం 4 విద్యార్థులకు ఒకరికి 30,000, మరో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి 42,000 చొప్పున మొత్తం 1,62,000 స్కాలర్షిప్ అందుకున్నారు. విద్యార్థుల ప్రతిభను మరియు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఈ స్కాలర్షిప్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథెల్ల అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ అదాహర్ సమీన్ ఖానా, రాకదీప్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.